హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, నాటుకోడి కూరకి న్యాయం జరుగుతుందా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, చిన్న ఎన్టీఆర్ ఎన్ని కష్టాల్లో ఉన్నాడో. 20 ఏళ్ల నుంచి సరైన బ్రేక్ ఈవెన్ సినిమా లేదు. దీంతో బాక్స్ ఆఫీస్ మార్కెట్ ఎప్పుడో పోయింది. ఫస్ట్ డే వచ్చే నందమూరి కార్యకర్తలు తప్ప సెకండ్ డే నుంచి ఆడియన్స్ రావడం ఎప్పుడో మానేశారు. అందుకే తప్పక మన సొప్పక రామ్ చరణ్, హృతిక్ రోషన్ లాంటి స్టార్స్ పక్కన సైడ్ హీరోగా కూడా చేయాల్సి వచ్చింది. మార్కెట్ కాపాడుకోవడానికి తప్పదు మరి. ఇక డైరెక్టర్లు ఎవరు దొరక్క రొట్టాల కొరటాల మామతో దేవరా అనే కళాఖండం తీశాడు. 500 కోట్లు 600 కోట్లు అని పోస్టర్లు అయితే వేసుకున్నాడు, కానీ కనీసం గుంటూరు డిస్ట్రిబ్యూటర్ కూడా లాసుల నుంచి తప్పించుకోలేకపోయాడు అని ట్రేడ్ వర్గాలకు బాగా తెలుసు. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితులలో కేజీఎఫ్ సలార్లతో హిట్లు కొట్టాడని డైరెక్టర్ ప్రశాంతం నీల్ అని ఎట్టాగైనా ఒడిసి పట్టాలని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి చిన్న ఎన్టీఆర్ స్వయంగా సండే ఎర్రగడ్డ మార్కెట్కి వెళ్ళి మంచి నాటుకోడి కొని దానికి అక్కడే బొచ్చు పీకించి తెచ్చి ఇక తానే స్వయంగా నాటుకోడి పులుసు వండి దాన్ని చార్టర్డ్ ఫ్లైట్లో తీసుకెళ్లి మరీ ప్రశాంతం నీల్ అన్నయ్యకి తినిపించాడు చిన్న ఎన్టీఆర్. ఇక ఇంత చేశాక మొహమాటానికైనా లాక్ అవ్వకుండా ఎవడైనా ఉంటాడా? ప్రశాంతం నీల్ అన్నయ్య ఎంత పెద్ద డైరెక్టర్ అయినా మనిషే కదా, లాక్ అయిపోయాడు. స్క్రిప్ట్ లేదు అంటున్నా కూడా చిన్న ఎన్టీఆర్ వినిపించుకోకపోవడంతో చేయాల్సిన సలార్ 2ని పక్కన పడేసి డ్రాగన్ అంటూ చిన్న ఎన్టీఆర్ కోసం సంవత్సరం పాటు ఏదో రాశాడు. ఇక సుమారు 1 ఇయర్ బ్యాక్ షూటింగ్ స్టార్ట్ అయిన వెంటనే చిన్న ఎన్టీఆర్ లుక్స్ కన్విన్సింగ్గా లేవని అర్ధాంతరంగా షూటింగ్ ఆపేసి మేక్ ఓవర్కి వెళ్ళమన్నాడు ప్రశాంతం నీలన్నయ్య. ఇక తర్వాత మళ్ళీ కొన్ని నెలలకు షూటింగ్ స్టార్ట్ అయింది. మలయాళం టాలెంటెడ్ యాక్టర్ ట్రావినో థామస్ అన్నయ్య ఇంకా చిన్న ఎన్టీఆర్ కాంబినేషన్స్లో 35 రోజుల పాటు ఆర్ఎఫ్సిలో షెడ్యూల్ నడిచింది. ఆ అవుట్పుట్ చూసి ప్రశాంతం నీల్ అన్నయ్యకి చెమటలు పట్టాయి. వెంటనే మొత్తం ఫుటేజ్ని స్క్రాప్ చేసి పడేశాడు. దీంతో ట్రావినో థామస్ అన్నయ్య బాగా నొచ్చుకున్నాడు. హీరో మిస్ఫిట్ అయితే నాదా తప్పు, మరీ ఇలా అవమానిస్తారా అంటూ ప్రాజెక్ట్ నుంచి వాకౌట్ చేసేసాడు. ఎంతైనా బిజీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ కదా, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందిగా మరి. ఇక ఇప్పుడు కాళ్ళ వేళ్ళ పడి బాలీవుడ్ షాహిద్ కపూర్ అన్నయ్యని ఒప్పించి పట్టుకొస్తున్నారనమాట. అంటే ఇప్పుడు డిలీట్ చేసిన 35 రోజుల షూటింగ్ మళ్ళీ చేయాలన్నమాట. ఇక్కడ ఇంకో సిక్కు కూడా ఉంది. బాలీవుడ్ షాహిద్ కపూర్ అన్నయ్య బాగా టాలెంటెడ్ కాబట్టి చిన్న ఎన్టీఆర్ని ఈజీగానే డామినేటింగ్ చేసేస్తాడు. ఇక ఆయన్ని పక్కకి ఇడ్చి పెడితే అలా ఎటు చూసినా 20% షూటింగ్ కూడా అవ్వలేదు డ్రాగన్ సినిమా. కానీ ప్రొడక్షన్ మొదలయ్యి 2 ఏళ్ళు అవుతుంది. ఈ ఒక్క షెడ్యూల్ వల్లే మైత్రి మూవీస్ అంకుల్స్కి 25 కోట్ల అవుట్ రైట్ లాస్ అని ట్రేడ్ వర్గాలు చెప్పేస్తున్నాయి. అంటే జస్ట్ ఈ వేస్టేజ్ బడ్జెట్తో ఒక మంచి మీడియం రేంజ్ క్వాలిటీ సినిమా తీయొచ్చు అనమాట. హిట్టాక్ వచ్చిన బ్రేక్ ఈవెన్ కష్టమయ్యే చిన్న ఎన్టీఆర్ సినిమాలకు ఇలా షూటింగ్ దశలోనే ఇంతలేసి లాసులు అంటే ఇక ఈ సినిమా పూర్తయ్యేసరికి బడ్జెట్ ఎంత అవుద్ది, దాన్ని ఎంతకి మార్కెట్ చేయాలి, అంత చేసినా బాక్సాఫీస్ దగ్గర ఎలా పెర్ఫామ్ చేస్తుందో తెలీదు అని ట్రేడ్ పండితులు ఒకటే టెన్షన్ పడుతున్నారు. కథను నమ్మి ముందుకు పోవాలి, కానీ ఇలా కాంబినేషన్స్ని నమ్మి ముందుకు పోతే హాఫ్ బేక్డ్ అప్కమింగ్ డిజాస్టర్సే వస్తాయి తప్ప ఇంకేం రావు అని సినిమా మేధావులు సైతం జోస్యం చెప్తున్నారు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.